ఓం సాయిరామ్. షిరిడికి దగ్గరలో ఒక పల్లెటూరులో రాధ అనే ఒక మహిళ ఉండేది. ఆమె జీవితం మొత్తం సాయిబాబా సేవలోనే గడిచింది. ప్రతిరోజు ఉదయం బాబా ఫోటో ముందు దీపం వెలిగించి నైవేద్యం పెట్టి అతనితో మాట్లాడే అలవాటు ఆమెకు ఉంది. ఆమె భక్తి ఎంతగా ఉందంటే రాత్రి సమయంలో కూడా బాబాకు లాలి పాటలు పాడుతూ, బాబా ఇక నువ్వు విశ్రాంతి తీసుకో అంటూ బాబా ఫోటో ముందు ఒక దిండు పాల గ్లాసు పెట్టి తాగి పడుకో అని చెప్పి ఇలా ప్రతిరోజు బాబా దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. పొద్దునక రాత్రనక అతనికి వారి యొక్క బాధలని సమస్యలని చెప్పుకుంటూ అతనికి నిద్రపోనివ్వరు అని ఆమెకు భావన కలిగింది. ఎప్పుడు చూసినా ద్వారకామయి భక్తులతోటి, బాధపడుతున్న వ్యక్తులతోటి, పరిష్కారం కోసం వెతుకుతున్న వ్యక్తులతోటి నిండి ఉంటుంది. బాబా వారికి సమాధానం ఇస్తాడు. అయితే ఈయనన్నీ చేస్తూ బాబాకి ఎప్పుడు విశ్రాంతి కలుగుతుంది అని ఆమెకు ఒక మనోవేదన కలిగేది. ఒక్కసారి బాబా దగ్గర కూర్చొని, బాబా నువ్వు ఇన్ని పరిష్కారాలు ఇస్తున్నావు, నీకు కూడా సరైనటువంటి విశ్రాంతి కలగాలి, నువ్వు కూడా ప్రశాంతంగా రాత్రి ఈ పాలు దిండు తీసుకొని పడుకో అని చెప్పి అలా పడుకునేదనమాట. ఒకరోజు ఆమె పడుకోగా రాత్రి కలలో బాబా వచ్చి, ఏమమ్మా నాకు ఈరోజు నిద్ర పట్టడం లేదు, బహుశా పాలు అక్కడ గ్లాస్ లేదు, పాలు తాగాలనుంది, ఇస్తావా అని అడిగాడు. అతను ఆ విధంగా ఎందుకన్నాడు, బాబా ఈ విధంగా ఎందుకు కలలోకి వచ్చాడని ఒక్కసారి తనకు అర్థం కాలేదు. తను తిరిగి చూస్తే తనకేమర్థమైందంటే, ఆ రోజు పని ఒత్తిడి వల్ల ఆ రోజు బాబాకి గ్లాస్లో పాలు పెట్టడం మర్చిపోయింది. అవి నిన్నటి గ్లాస్ పాలు. అయ్యో ఇంత తప్పు చేశానే, బాబాకి ఈరోజు నేను పాలు గ్లాస్ పెట్టలేదు, బాబానే స్వయంగా వచ్చి నాకు గుర్తు చేశాడు అని చెప్పి చెంపలు వేసుకొని, బాబా క్షమించు, తప్పు జరిగింది, ఈ రోజు నుంచి నేను నాకు ఏ మాత్రం పని ఒత్తిడి జరిగినా, ఏది ఏమైనా కానీ నేను నీ గురించి ఆలోచించి నీకు అన్ని సమకూరుస్తాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి పాల గ్లాసు తిండు పెట్టి, ఈ నిద్రపో సాయినాథ అని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని, ఓం సాయిరామ్ 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 అంటూ తను కూడా పడుకుంది. ఇదొక అద్భుత లీల. ఓం సాయిరామ్. ఓం